ఒక చిన్న విషయం, అదేమంటే ధైర్యం అంటే ఏమిటి, అది ఎవరి వద్ద ఉంటుంది అనే ఈ సమస్యకి చాలా మంది అనుకుంటారు ధైర్యం అనేది బలంగా ఉన్నవాడి వద్ద ఉంటుంది అనుకుంటారు. అలాగే బక్కగా ఉన్నవాడి దగ్గరేమో భయం ఉంటుంది అనుకుంటారు. ఇది నిజం కాదు. అయితే ధైర్యం అనేది బక్కవాడి వద్ద ఉంటుందా అనుకోవచ్చు. ఇది కూడా కాదు. అయితే ఇంతకీ ధైర్యం ఎవరి వద్ద ఉంటుంది, భయం ఎవరి వద్ద ఉంటుంది? నిజం చెప్పాలంటే బక్కగా ఉన్నవాడి దగ్గర ధైర్యం ఉంటుంది, బలంగా ఉన్నవాడి దగ్గర ధైర్యం ఉంటుంది. అలాగే బలంగా ఉన్నవాడి దగ్గర భయం ఉంటుంది, బక్కగా ఉన్నవాడి దగ్గర భయం ఉంటుంది. అయితే ఇది సమస్యకు పరిష్కారం అంటే కాదు. మరి పరిష్కారం అనేది ఏమిటంటే, నిజానికి ధైర్యం అనేది బక్కతనము లావుతనము చూడదు. ధైర్యం అనేది మనలో గల జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. జ్ఞానం పొందగలిగిన వాడు ఎవరైనా సరే బక్కగా ఉన్నా లావుగున్నా వారిలో ధైర్యం ఉంటుంది. అయితే విచిత్రంగా జ్ఞానం అనేది బక్కవాడికి అందొచ్చు, లావువాడికి అందొచ్చు. అలాగే ఆ ఇరుగు కూడాను అందకపోవచ్చు. ఏది ఏమైనా జ్ఞానం పొందిన వాడికి ధైర్యం ఉంటుంది. నిజానికి జ్ఞానం పొందాలి అంటే మన నిత్య జీవన పయనంలో, మన జీవిత కాలంలో ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతిరోజు కూడాను సృష్టిలో ఎదురయ్యే సర్వకర్మలను కూడాను పరిశీలించుకుంటూ, గ్రహించుకుంటూ, ఈ విధంగా అన్వేషిస్తూ జీవనం సాగించేవాడికే సృష్టి ధర్మాలు తెలుస్తాయి. అదే ధైర్యము. అలా కాక అజ్ఞానము, అమాయకత్వము, బానిసత్వము, స్వార్థము, సోమర్తనము, ఆశ ఇటువంటి లక్షణాలతో ఇటువంటి వారు ఈ సృష్టిలో ఏం జరుగుతుందో తన కళ్ళ ముందు జరుగుతున్నా తెలుసుకోపోరు. ఇక ఇటువారు లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, దరిద్రంగా ఉన్నా, ధనికంగా ఉన్నా జ్ఞానం అనేది పొందలేరు. ఇటువారు పూర్తిగా పూటకాలకే అంకితం అయిపోతారు. ధైర్యం కోసం ఆత్మ అనేది విశ్వ మార్గాలలో పయనించాలి. నిజానికి అజ్ఞానం వల్ల భయపడతారు, జ్ఞానం వల్ల ధైర్యంగా ఉంటారు. ఇంతే. ధైర్యం పొందాలంటే మన జీవన పయనంలో ఎదురవుతున్న సమస్యలు అవేమంటే, ఒంటరిగా అడిగిన పోవడం కావచ్చు, చీకట్లో పోవడమే కావచ్చు, దొంగలు ఎదుర్కోవడమే కావచ్చు, అడవిలో పయనించడమే కావచ్చు, జంతువుల బారి నుండి తప్పించుకోవడం కావచ్చు, అలాగే దయాలు, భూతాలు అనే వదంతులు కూడాను గ్రహించగలగడం. ఇవి తెలియాలి అంటే ధైర్యానికి వీటికి సంబంధం ఉండదు. జ్ఞానం పొందగలిగి ఉన్నప్పుడే ఇవి అర్థమవుతాయి. అటువంటి వాడిని జ్ఞానవంతుడు అనకుండా ధైర్యవంతుడు అంటారు. నిజానికి జ్ఞానం ఉన్నవాడికి ధైర్యం ఉంటుంది. కనుక ధైర్యం పొందాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం పొందాలంటే కష్ట నష్టాలను ఎదుర్కోవాలి. కష్ట నష్టాలు అంటే తెలుసు కదా, ఆపదలు, ఆకలి, అనారోగ్యాలు, కన్నీటి గాథలు, ఒంటరితనాలు, వీటితో పోరాడినప్పుడే జ్ఞానం లభించిన తప్ప జ్ఞానం అనేది ఏ గురువు బోధించేది కాదు. అయితే గురువు బోధించేది జ్ఞానం కాదా అంటారు. గురువు బోధించేది విద్య మాత్రమే. అక్షర విద్య కావచ్చు, వృత్తి విద్య కావచ్చు, మరో విద్య కావచ్చు. విద్య అనేది ధైర్యాన్ని ఇవ్వదు. విద్య అనేది ఆయా కర్మల యొక్క మెలకువలు నేర్పుతుంది. అదిను ఏ కర్మ నేర్చుకుంటే ఆ కర్మ యొక్క మెలకువ మాత్రమే. కనుక ఒక విద్య మనకు ఎదురయ్యే వేలాది సమస్యలకు పరిష్కారం కానే కాదు. అటు సమస్యలు ఎదుర్కొనేది జ్ఞానం మాత్రమే. ఆ జ్ఞానం వచ్చిన వాడు ధైర్యంగా ఎదుర్కోగలడు. కనుక ధైర్యానికి మూలము కండబలం ఏ మాత్రము కాదు.